ఈ వీడియోలో మనం మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ కాలేజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, అలాగే ఫీజులు ఎలా ఉంటాయి, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఎండిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా, సో దీంతో పాటు నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామా. రైట్, మనకి ఈ కాలేజ్ వచ్చేసి 1992లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే పువ్వాడ నాగేశ్వరరావు. అలాగే ఆయన విజన్ ఏంటంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ని ప్రొవైడ్ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకేనా. రైట్, మనకి 2021-22లో అయితే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడింది. 1992లో ఏంటంటే మనకి మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మనకి కాలేజ్ మనం మాట్లాడుకుంటున్న డెంటల్ కాలేజ్ వచ్చేసి 21-22 బ్యాచ్తో అయితే స్టార్ట్ చేయబడింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. అలాగే అఫిలియేషన్ వచ్చేసి మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలాగే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI అంటాం కదా, DCI గుర్తింపు కూడా ఉంది. 100 సీట్ల ఇంటేక్కి అప్పట్లో మనకి BDS ప్రోగ్రామ్స్కి అవకాశం అయితే ఇచ్చారు. ఓకేనా. మనకి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పువ్వాడ నాగేశ్వరరావు గారి చేత, తర్వాత పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత ఇప్పుడు కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్, వీళ్ళ యొక్క అండర్లో అయితే కాలేజ్ డే బై డే హెల్త్ కేర్ సెక్టార్లో విస్తృతంగా వ్యాపిస్తుందని చెప్పాలి. ఇక వేరే విషయాలు మాట్లాడుకోవాలి అంటే మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎంపసైజెస్ పర్సనలైజ్డ్ డెంటల్ కేర్. సో ఇప్పుడు నా పళ్ళు ఒకలా ఉంటాయి, మీ పళ్ళు ఒకలా ఉంటాయి. సో నా పళ్ళ సెట్ మీకు పెడతానంటే మ్యాచ్ అవుతుందా? సో ఆ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ బాగోకపోయినా యాక్చువల్గా ఇదేనండి, మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగ మ్యాచ్ కావో, సో డిఫరెంట్ పళ్ళు డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఎవరిది వాళ్ళకే యూనిక్గా డిజైన్ చేయాలి. ఓకేనా. ఒకటే డిజైన్ పెట్టుకొని మేము ఇదే ఫాలో అవుతామంటే కుదరదు కదా. సో అందుకే వాళ్ళు డెంటల్ కేర్లో పర్సనలైజ్డ్ ఎంఫసైజ్ అంటే అందిస్తామని చెప్తున్నారు.